ఇక్కడ చూడమ్మా, ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో మీకు ఈ క్వశ్చన్ ఎలా ఉందో చెప్తాను. ఫైండ్ ద మినిమం వాల్యూ అని ఉంది, నేను మాత్రం ఫైండ్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ అని మెన్షన్ చేశాను. అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది లాస్ట్లో, ఇది మ్యాక్సిమమా మినిమమా అనేది చెప్తాను. అది కూడా ఒక్కసారి బాగా చూడండి. డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చేసి ax² + bx + 2xy + సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xyలో ఇచ్చినప్పుడు మనం ln - m², l గ్రేటర్ దెన్ ఆర్ l లెస్ దెన్ చూసాము, 2 వేరియబుల్స్. కానీ ఇక్కడ ఏంటిది, క్వశ్చన్ని బాగా చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా, ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు, వాల్యూ ఆఫ్ దిస్ అంటే దిస్ ఈజ్ అ ఫంక్షన్ అండ్ గివెన్ x + y + z = 3a అంటే ఏంటిది, అది మన కండిషన్ అవుతుంది. ఓకే, ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏమనుకుంటున్నాను నేను ఇక్కడ, లెట్ us